సరే వచ్చేసి వెన్న తీసే మెషిన్ అంటారు. ఇది గుజరాత్ నుంచి తెచ్చిన. ఇదేంటంటే కట్టెకవం. మనము పురాతనాల చిలికి ఎట్లా తీస్తుందో అలాగే మనకు ఎంత స్లో మోషన్ కావాలో అంత స్లో మోషన్లో మనకు పనిచేస్తుంది. ఏంటంటే 90 నుంచి 100 నిమిషాలు మనం పెడతాం ఇక్కడ. అంతలోపు మనకు వెన్న వచ్చేస్తుంది. కొన్ని మిషన్లు ఏమున్నాయంటే ఒక 20 నిమిషాలు 10 నిమిషాలలో వెన్న తీస్తుంది. అలా కాకుండా మనకు ఏదైతే స్లో మోషన్లో తీస్తే పోషకతత్వం బయటకు వెళ్ళకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది వెన్న. ఇది పెరుగు. మనము 1 కిలో నెయ్యి కావాలనుకున్నప్పుడు ఒక 30 లీటర్ పాలు వేడి చేసి తోడేసుకుంటే 30 లీటర్ల పెరుగు నేను వేసుకొని చిలికాలి. 90 నిమిషాలు 90 నుంచి 100 నిమిషాలు చేసినప్పుడే మనకు ప్రోటీన్ అనేది అందులో ఉంటుంది, బయటకు వెళ్ళకుండా. చాలా బాగుంటుంది. అయితే స్పీడ్ కూడా పెట్టుకుంటారని పెట్టుకోవద్దు. అట్లా ఇందులో వేసేయాలి. పెరిగేసుకోవాలి. ముప్పై లీటర్లు వేసిన తర్వాత ఒక 10 నుంచి 15 లీటర్లు నీళ్ళు పోసుకోవాలి. అందులో 20 లీటర్లు అయినా పోయచ్చు, కానీ కొంచెం హెవీ అయిపోద్ది. ఏంటంటే మా గురువులు చెప్పింది ఏంటంటే ఎండాకాలం మనం మట్టి కుండ వాడచ్చు, చలికాలం వర్షాకాలం స్టీల్ బిందె అయితే బాగుంటుంది అని చెప్పారు. అందుకే ఇప్పుడు మేము చలికాలం కాబట్టి స్టీల్ బిందె పెట్టి ఉన్నాం. వేసవికాలంలో మట్టి కుండలనే ఖచ్చితంగా చిలుకుతాము. ఇప్పుడు మనము 30 లీటర్ల పెరిగేసినాము. దానిలో ఇప్పుడు ఇంకొక 10 లీటర్ల వాటర్ కలిపి 15 లీటర్ల వాటరు యాడ్ చేసుకోవాలి. ఈ సైజు 10 లీటర్లది. ఇంకొక 5 లీటర్లు వాటర్ యాడ్ చేసుకుంటామంటే, అయితే ఎందుకు 15 లీటర్ వాటర్ అంటున్నా అంటే, మళ్ళీ వెన్న వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక 5 లీటర్లు చల్లటి వాటర్ వేసినాం అనుకో, అది స్ట్రాంగ్ గట్టిగా మనకు వెన్న బయటకు వస్తుంది. అందుకే ఒక 5 లీటర్లు ఆపి 45 లీటర్లతోటి మనము కరిగించుకోవాలి వెన్నది. ఇదివరకైతే ఎటువంటి సమస్య అయితే రాలేదు. ఇదివరకు నా దగ్గర మెయింటెనెన్స్ ఉంది, బాగుంది, చాలా బాగుంది, బాగా వర్కౌట్ అవుతుంది. అది ఇప్పుడు ఏంటంటే 45 లీటర్లు, ఎందుకంటే అంటే ఇప్పుడు మనకు 15 లీటర్ వాటర్ కదా. తర్వాత ఏంటంటే 5 లీటర్లు చల్లటి వాటర్ వేసుకున్నాం అనుకో, వెన్న చేతికి అంటుకోదు, అలాగే ఐస్ లాగా వస్తుంది బయటకు. ఇది మెయిన్, ఇది కట్టెకవం. ఇదే మనము మతానే అంటారు మన గుజరాత్లో అయితే, హిందీలో. ఈ కవమే మనం ఇప్పుడు కట్టెకవం. ఇది కట్టె అయితే మనకు పురాతన చిలికినట్టు ఆ జమాన్లో, ఆ పురాతన కాలంలో మనం కదా అప్పుడు వాళ్ళు చిలికేది కట్టెకవమే కదా, అందుకే అన్నట్టు కట్టెకవం వాడడం జరుగుతుంది. ఇది మనం ఇప్పుడు వాటర్ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కవం ఇలా పెట్టి ఈ కవర్ వేసేయాలి. ఎందుకంటే చిలికినప్పుడు అది బయటకు రాకుండా చూసుకుంటానికి సేఫ్టీ ఉంటుంది. ఇలా పెట్టేసి సెట్ చేసుకోవాలి. మనం ఎక్కువేం లేదు. ఇక్కడ ఒక పిన్ ఉంటుంది, దీన్ని పుల్ చేస్తే సరిపోతుంది. ఇట్లా పెట్టేసి కవరు పిన్ ఉంటుంది, ఇక్కడ పుష్ చేయాలి. లేదా మళ్ళీ తీసేటప్పుడు దాన్ని కింద కన్నా ఉంటే బయటకు వచ్చేది మ్యాగ్నెట్ లాగా ఉంటుంది. అది ఒకటి. తర్వాత పవర్ ఆన్ చేసుకుని 1 HP మోటారు. దీంతో మనకు పవర్ ఎక్కువ బిల్ ఏం రాదు అమౌంట్. ఇది మోటార్ పవర్ గ్రైండింగ్. తర్వాత ఇది మన కంట్రోలర్. మనం ఇప్పుడు ఒక 90 నుంచి 100 పెట్టుకున్నాం అనుకోండి. ఈ టైమింగ్ ఇది 99. ఇది స్పీడు లో హై. ఎప్పుడైనా కానీ మనం కొంచెం లోనే ఉంచుకోవాలి, హైలో పెట్టదు. 99 మినిట్స్లో అయ్యేటట్టు ఉంచుకుంటామంటే చాలా ప్రోటీన్గా, చాలా ఈజీగా, హెల్తీగా వస్తుంది అన్న. ఈ స్టార్ట్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈ నెంబర్స్ ఏంటంటే ఇది పాడైపోయినప్పుడు ఈ నెంబర్ల ద్వారా వాడడం జరుగుతుంది. అది ఇది ఎమర్జెన్సీ స్టాప్ ఇది, అంతే.
ఇది ఇప్పుడు మనము ఒక 99 మినిట్ 99 నిమిషాలు సెట్ చేసి పెట్టిన ఆ లోపు స్ట్రాంగ్ హెల్దీగా విన్నొస్తూ ఉంటుంది. స్లో మోషన్లో తిరుగుతుంది, ఇది స్లోలో తిరుగుతుంది. ఇది చలికాలం వానాకాలం స్టీల్ బిందె వాడుకోవాలి. తర్వాత ఎండాకాలం ఏదైతుందో అప్పుడు మట్టి కుండ ఆడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనకు ఇందులో 30 లీటర్ పెరిగేసినాము, తర్వాత 15 లీటర్లు వాటర్ పోసినాం. కానీ మనకు వచ్చేసి ఏంటంటే 1 కిలో నెయ్యి వస్తుంది అంతే. 30 లీటర్లకు 1 కిలో నెయ్యి వస్తుంది. ప్రజెంట్ నెయ్యి రేట్ అయితే ఇప్పుడు 3000 రూపీస్ ఇస్తున్నా. చాలామంది చాలా దగ్గర 3000 నుంచి 5000 దాకా సేలింగ్ ఉన్నది ఇలాంటిది. కానీ నేను మాత్రం 3000 రూపీస్కే ఇస్తున్నా కేజీ. 5000 రూపీస్ కూడా ఇస్తారు, 7000 రూపీస్ కూడా సేల్ అవుతుంది ఇలాంటిది.